గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని గ్రేస్ గాడ్ అని డాన్స్ గాడ్ అని ఎందుకంటారో అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత క్లియర్గా అర్థం అయింది ధోప్ సాంగ్ చూశాక. హైలీ యాంటిసిపేటెడ్ ధోప్ సాంగ్ ఫ్రమ్ గేమ్ చేంజర్ను యుఎస్ఏలోని డాలస్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా విడుదల చేశారు ఆ చిత్ర మేకర్స్. పాట బిగినింగ్లోనే అద్భుతమైన స్టైలిష్ డాన్సింగ్ స్టెప్స్తో అలరిస్తారు రామ్ చరణ్. ఆయన ఇచ్చిన ఆ డాన్సింగ్ పోజెస్ను చూస్తే అచ్చం మెగాస్టార్ చిరంజీవి గారిలా అనిపించారు. రామ్ చరణ్ గారి డాన్సింగ్ స్టైలింగ్ అండ్ ఆయన గ్రేస్ రెండు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. ఇకపోతే పాట మొత్తం ఒకెత్తు. పాట చివరిలో డాన్సర్స్ అందరినీ బ్యాక్ డ్రాప్లో కూర్చోబెట్టి రామ్ చరణ్ గారు ఒక్కరే సోలోగా సింగిల్ టేక్లో స్టెప్స్ వేయడం చూస్తే రికార్డులన్నింటినీ చింపి ఉప్పు పాత రాస్తున్నారా అన్నంత గూస్ బంప్స్ వచ్చాయి. ఈ పాటను రామ్ చరణ్ గారు ఏ రేంజ్లో డామినేట్ చేశారంటే ప్రక్కన కియారా అద్వానీ వంటి అద్భుతమైన అందగత్తె ఉన్న ఆవిడ్ని ఎవరూ చూడరు. పాపం రామ్ చరణ్ గారి డాన్స్ అండ్ గ్రేస్ ముందు ఆవిడ డమ్మీ అయిపోయారనిపించింది. ఇకపోతే జానీ మాస్టర్ గారు ఈ పాటకు డాన్సింగ్ స్టెప్స్ను ఇంత అందంగా కంపోజ్ చేయడానికి ప్రాణం పెట్టారనిపించింది. కాగా తమన్ గారి మ్యూజిక్ ముందు నుండి చెబుతున్నట్లుగానే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంది. పాట ఆద్యంతం డాన్సింగ్ ఫ్లోర్స్ను రాక్ చేసే విధంగా ఫుట్ ట్యాపింగ్గా ఉంది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి గారు కూడా తమన్ గారి స్కూల్లోకి వచ్చేసి తన సాహిత్యంలో అల్ట్రా మోడర్న్ వర్డ్స్ను చొప్పించారు. కోర్స్ పాటలో ఒక సందేశం కూడా ఉంది. ఎలాంటి స్ట్రెస్కు అయినా ఇన్స్టెంట్ సొల్యూషన్ ధోప్ అంటారు. నిజమే, ఈ పాటను ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేదు. బాధలన్నీ మరిచిపోయినట్లుగా అనిపిస్తుంది. అంటే ఈ ధోప్ సాంగ్ ఒక స్ట్రెస్ బస్టర్ అన్నమాట. కాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని చూస్తే ఒళ్ళు మండుతోంది. మొత్తం పాట వేయొచ్చుగా, మధ్యలో వర్కింగ్ స్టిల్స్ ఎందుకు అనిపించింది. ఇదే విషయాన్ని ఆయన వద్ద చెబితే అమ్మ ఆశ దోశ అప్పడం వడ అన్నీ ఇప్పుడే ఫ్రీగా చూసేద్దామనే అని మనకు ఖచ్చితంగా కౌంటర్ ఇస్తారనుకోండి, అది వేరే విషయం. అన్నట్టు అన్ని విషయాలు మాట్లాడుకుని ముఖ్యమైన ఇంకో అంశం మాట్లాడుకోలేదు కదూ. అదే అందమైన షూటింగ్ సెట్లు. పాట చూస్తున్నంతసేపు అందమైన లోకంలో విహరించినట్లుంది.